సో ప్రభుత్వ ఉద్యోగుల అల్టిమేటలపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసిన అంశాలు తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారని ఆరోపిస్తూనే అనా పైసా అప్పు పుట్టడం లేదన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాదు ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కామెంట్ చేశారు. ధర్నాలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని వ్యాఖ్యానించారు. ఎవరిపై యుద్ధం చేస్తారని ఉద్యోగ సంఘాలను ప్రశ్నించారు సీఎం. ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రతి నెల 22,500 కోట్లు కావాల్సి ఉండగా నెలకు 18,500 కోట్ల ఆదాయమే వస్తోందన్నారు ముఖ్యమంత్రి. తనను కోసినా ₹1 ఎక్కువ రాదన్నారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు వైరిపక్షాలు మండిపడుతున్నాయి. ఇంతకీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా? అప్పు పుట్టడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారా? సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడాదిన్నరకు కూడా పాలనపై పట్టు లేక, ఆర్థిక ఇక్కట్లను అధిగమించే దారి లేక సీఎం సతమతం అవుతున్నారా? ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు సర్దుబాటు కావడం లేదా? కొత్తగా ఒక కోరిక అదనంగా వస్తే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? గతంలో పాలకులు ఏం చేశారు? గత పాలకుల నుంచి పాఠాలు లేవా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరైన అంచనా వేయకుండానే హామీలు ఇచ్చారా? ఇప్పుడు లబోదిబొమ్మంటే ఉద్యోగులు జనాలు శాంతిస్తారా? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకు శ్రీకాంత్ ఇన్పుట్ ఎడిటర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, ఓవర్ టు యు. సోనీ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పోలీసులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ఉద్యోగ సంఘాలు సమ్మె సైరన్ మోగిస్తున్నాయి. మరోవైపు ఖచ్చితంగా సమ్మెకు దిగుతాం, ఈ రోజు రాత్రి వరకు చర్చలకు పిలవాలని చెప్పడం జరిగింది. సో ఇప్పటికే అటు మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఉద్యోగ సంఘాల నాయకులు కూడా భేటీ అయ్యారు. ఆర్టీసీ సమస్యలపైన పొన్నం ప్రభాకర్ కూడా వివరించారు కార్మిక సంఘం నేతలు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది, సో అందరూ సహకరించాలి, మళ్ళీ సమ్మెకి దిగితే మళ్ళీ మనం అప్పుల్లోకి వెళ్ళిపోతాం, ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంత చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రికి తమ కష్టాల్ని మేము అంటే కార్మికులు ఏం కోరుకుంటున్నారో ఆ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా ఇప్పటికే పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. బట్ ఆర్టీసీ కార్మికులు మాత్రం ఖచ్చితంగా సమ్మెకు దిగుతాం అన్నటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. ఒకవేళ సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగిస్తాం, అంటే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయాల్సేటువంటి పరిస్థితి లేదు, చట్టంలో లేదు, ఎస్మా ప్రయోగిస్తాం అంటూ చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో సో ఇప్పటికే అటు సింగరేణి కార్మికులు కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. 20వ తారీఖు నుంచి మేము కూడా సమ్మెకు దిగబోతున్నాం అని చెప్పి. సో ఒక్కసారిగా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ ₹1 కూడా పుట్టే పరిస్థితి లేదు, సో అడక తినేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ పరిస్థితి వచ్చేలాగా అర్థం వచ్చేలాగా తను మాట్లాడుతున్నారు. ఏ బ్యాంకులోకి వెళ్ళినా లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఢిల్లీకి వెళ్తే రూపాయి పుట్టేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ నుంచి వచ్చారు, తెలంగాణ అధికారులు వచ్చారంటేనే అక్కడి నుంచి పారిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఏమీ చేసేది లేదు, వచ్చే ఆదాయాన్ని సర్దుకొని ముందుకెళ్లాల్సిందే, ₹1 కూడా ఇచ్చేది లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రంలో చాలా సంచలనంగా మారాయి. సో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కూడా ఆయుధంగా మారుతున్నాయి. సో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ ఉట్టియే, కాంగ్రెస్ పార్టీ పని కీలకమైంది. రైతుల హామీలన్నీ గాలికి వదిలేసినట్టే, 4,000 పింఛన్లు ఇచ్చేది లేదు, ₹2,500 మహిళల పెన్షన్ ఇచ్చేది లేదు, నెలకు ఇచ్చేటువంటి పెన్షన్లు రానట్టే, తులం బంగారం లేనట్టే, స్కూటీలు లేనట్టే, నిరుద్యోగ భృతి 4,000 లేనట్టే, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, ఇవన్నీ కూడా ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు చేసినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కేవలం ఒట్టి మాటలే, ప్రభుత్వాన్ని నడిపించేటువంటి పరిస్థితి లేదు, కుటుంబ పెద్దే చేతులు ఎత్తేసిండు అని ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. బండి సంజయ్ ఇప్పటివరకు కూడా అదే మాట మాట్లాడుతున్నారు, అటు ఈటల రాజేందర్ కూడా మాట్లాడుతున్నారు. సో ప్రతిపక్షాలు చాలా గట్టి కౌంటర్ ఇస్తున్నటువంటి క్రమం మాత్రం కనిపిస్తోంది. సో ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం ఖచ్చితంగా ససేమిరా అన్నట్టే ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో చాలా అంటే ఈ ఉద్యోగ సంఘాలు ఏం చేయబోతున్నాయి, నెక్స్ట్ వాళ్ళ స్టెప్ ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా ప్రధానంగా ఒక అంశం మాత్రం చర్చలోకి వస్తోంది. సో మరోవైపు అంటే ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ గా మారాయని చెప్పాలి. సో ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తిరిగి బూమరంగ్ అవుతున్నాయి. ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితి లేదా, ఇక చేతులు ఎత్తేసిన ముఖ్యమంత్రి అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒకసారి స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సునీల్ తో ఒకసారి మాట్లాడదాం. సునీల్, గుడ్ మార్నింగ్. సునీల్ వినిపిస్తుందా? సునీల్, ముఖ్యమంత్రి కామెంట్స్ ని ఉద్యోగ సంఘాలు ఎట్లా తీసుకుంటున్నాయి? సో ఖచ్చితంగా సమ్మెకు దిగుతాం అంటే ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తున్నారు. మనం చూస్తున్నాం ఉద్యోగ సంఘాలు మొత్తం కూడా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశాయి. లేక ఒక కోరిక కోరితే ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేవా? సో ఇది ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా? ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందా? సో ఏం కోరుకున్నా వచ్చేటువంటి పరిస్థితి లేదా? వాళ్ళ హక్కులో భాగంగానే అడుగుతున్నారు కదా, కొత్త కోరికలు ఏమి లేవు కదా. ఆర్టీసీ ఒక కార్పొరేషన్, ఆర్టీసీలో
డిస్టర్బెన్స్ వస్తుంది ఎవరి దగ్గర. సునీల్ కమ్ బ్యాక్ టు యూ. మీ ఆడియో క్లారిటీ లేదు, ఆడియో మిస్ అవుతుంది. సమ్ టెక్నికల్ ఇష్యూస్ దేర్ ఫ్రమ్ యువర్ సైడ్. ఐల్ కమ్ బ్యాక్ టు యూ సునీల్ ప్లీజ్. యా, మనతో పాటు మిట్ట నరసయ్య గౌడ్ గారు అట్లాగే మన్ని కోటేశ్వరరావు గారు కూడా అందుబాటులో ఉన్నారు. నరసయ్య గౌడ్ గారు ఏం చెప్తున్నారు? సో చేతులు ఎత్తేసారా? ఇంటి పెద్ద దిక్కు చేతులు ఎత్తేసినట్టేనా? ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది ప్రతిరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి అలవిగాని అప్పుల వల్ల 11% వడ్డీలకు ఎక్కడ దొరికితే అక్కడకు ఏది పడితే అది అమ్ముకుంటా తాకట్టు పెట్టుకుంటా చేసిన అప్పుల వల్ల ఇవాళ వచ్చే ఆదాయంలో చాలా వరకు మిత్తులకు కట్టడానికి పోతుంది. కాబట్టి అదనంగా వచ్చే కోరికలను సర్దుబాటు చేయాలంటే మళ్ళీ ఏదో ఒకటి అమ్మాలి. అంటే మేమేం ఆలోచన చేస్తున్నాం, గవర్నమెంట్ ఏం ఆలోచన చేస్తుందంటే అనవసరంగా భూములను వాటిని వీటిని తాకట్టు పెట్టి అనవసరమైన అప్పులు చేసి కొత్త కొత్త కోరికలు తీర్చడం కంటే ఉన్న దాంట్లోనే మనం బతుకపోదాం, మన ఇల్లు చక్కబెట్టుకుందాం, మనం బాగు చేసుకుందాం మన రాష్ట్రాన్ని అన్న ఒక సదుద్దేశంతో మాత్రమే ఈ కామెంట్ చేసిన ముఖ్యమంత్రి గారు. ఇక దాంట్లో ప్రతిపక్షాలు ఆయుధంగా మలుచుకొని మీరు ఫెయిల్యూరు అది ఇది అంటే ఎట్లా ఫెయిల్యూర్ అవుతుందండి? ఈ రోజు 16 నెలలలో మేము ఏదైతే ఇచ్చినామో హామీలు ఇచ్చినామో ఒక్కొక్కటిగా మేము అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇంకా కొన్ని అమలు నరసయ్య గౌడ్ గారు పీసీఆర్, ఐ థింక్ నరసయ్య గౌడ్ గారు కాల్ కట్ అయినట్టు అనిపిస్తుంది. సిగ్నల్ ఇష్యూ ఉంది. ఐల్ కమ్ బ్యాక్ టు నరసయ్య గౌడ్ గారు. మన్ని కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఒక సమ్మె సైరన్లు మోగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. తమకు ఉన్నటువంటి డిమాండ్లను 17 డిమాండ్లు ఏవైతున్నాయో వెంటనే పరిష్కరించాలి, లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని మాట్లాడుతున్నారు. చర్చలకు పిలవాలని మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ముఖ్యమంత్రి చర్చలకు పిలిచి సంధాయించి బుజ్జగించి ప్రభుత్వాన్ని నడిపిస్తారా, లేదంటే సమ్మెకి దిగితే ఎస్మా ప్రయోగిస్తాం, అసలు డబ్బులు వచ్చేయలేదు, నన్ను కోసినా ₹1 రాదు, మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి వదిలేస్తారా? ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రసంగం, ఆ ప్రసంగంలో చెప్పినటువంటి అంశాలను చూస్తే ఒక్క ఆర్టీసీ కార్మికులే కాదు, ఎన్జిఓలు అదేవిధంగా టీచర్లను కూడా మీరు పోరాటానికి సన్నద్ధం కావాల్సిందే అని వేరే వాళ్ళు ఎవరో చెప్పకుండా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా దానిలో అర్థం ఇమిడి ఉంది. ఎందుకంటే 5 డిఏలు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి. కొద్ది రోజుల్లో మరొక 6వ డిఏ కూడా వస్తుంది. అదేవిధంగా పిఆర్సి దస్త్రం ఎక్కడుందో తెలియదు. ఇతర అనేకమైనటువంటి అంటే ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏమిటి, మీరు 2025 మార్చి వరకు ఆర్థిక పరమైనటువంటి అంశాలని నన్ను అడగవద్దు, ఆ తర్వాతే మనం పరిష్కరించుకుందామని చెప్పేసి అదే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులతోటి చెప్పారనేటువంటిది మన అందరికీ తెలిసిందే. ఆ మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే వచ్చింది. ఇప్పుడు ఆ విధమైనటువంటి మాటలు ఏం చేస్తారో చేసుకోండి, మేము కూడా చూస్తాం అన్నట్టుగా అంటే బెదిరిస్తున్నారా? ఏమన్నా ఊరికే ఏమన్నా అడుగుతున్నారా? అయాచితంగా ఏమన్నా కాదు కదా. చేసినటువంటి కష్టానికి గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు అనుగుణంగా లేదా చట్టాలకు అనుగుణంగా వాళ్ళకి రావాల్సినటువంటి వాటిని అడుగుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలేం కాదు. వాళ్ళకున్న డిమాండ్లు మీరు అన్నట్టు కోటేశ్వరరావు, వాళ్ళకున్న డిమాండ్లు ఏవైతున్నాయో అవే అడుగుతున్నారు. ఏ ప్రభుత్వంలో ఉన్న కార్మికులు వాళ్ళ వర్షన్స్ వాళ్ళ డిమాండ్సే నెరవేర్చాలని చెప్పేసి సమ్మెలు చేస్తూ ఉంటారు, స్ట్రైక్ చేస్తూ ఉంటారు, బంద్ పాటిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి విధానం ఎట్లా ఉందన్నదే పాయింట్. అది ఇప్పుడు ఇవాళ కొత్తగా కాదు కదా. రేవంత్ రెడ్డి గారు పుట్టక ముందే, నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు పుట్టక ముందే ఆర్టీసీ కార్మికులు కావచ్చు, లేదా ఇతర ఉద్యోగ సంఘాల వాళ్ళు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఇతరులు అనేక మంది సమ్మెలు చేశారు. మరి ఆయన పూర్వీకులు అంటే మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇదే విధంగా వ్యవహరించారా, లేకపోతే తెలుగుదేశం ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇదే విధంగా వ్యవహరించారా? ఈ విధంగా వ్యవహరించినటువంటి వాళ్ళు తర్వాత ఎన్నికల్లో ఏమయ్యారో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లేదా అంతకుముందు ఎన్టీ రామారావు గారు, ఆయన కూడా తప్పుదారి పట్టించి సలహాదారులు ఇచ్చినటువంటి దాంతో
అందరి మీద యుద్ధం ప్రకటించినటువంటిది ఒక దశలో చూసాము. అంటే ఎవరు డిఫేమ్ చేస్తున్నారు రాష్ట్రాన్ని? సో సమ్మె చేస్తామని చెప్పి సమ్మెకు దిగుతున్నటువంటి ఉద్యోగుల, కార్మికుల, లేదంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం దివాలా తీసింది, ఒక్క రూపాయి వచ్చేటువంటి పరిస్థితి లేదు, మనల్ని చూస్తేనే పారిపోతున్నారు, బ్యాంకుల వల్ల అసలు తెలంగాణ అంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి, చెప్పులు కూడా ఎత్తుకొని పారిపోతున్నారు అని చెప్పేస్తున్నటువంటి పరిస్థితి, ఒక ముఖ్యమంత్రి నోటి నుండి ఇట్లాంటి మాటలు వస్తే సో రావాల్సినటువంటి పెట్టుబడులు కూడా వస్తాయా? ఇది ఎక్కడి నుంచి డిఫేమ్ ఎవరి దగ్గర నుంచి జరుగుతుంది? ముఖ్యమంత్రి గారు స్వయంగా చేశారు నిన్న. ఇప్పటి వరకు తెర వెనకాల ఉన్నటువంటి మాటల్ని తెర ముందు చెప్పి ఇప్పుడు ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఎందుకని బ్యాంకర్లు కానీ లేదా ఇతర ఆర్థిక సంస్థలు కానీ ఎందుకు తెలంగాణ అధికారులు వస్తున్నారంటే ఎందుకు పారిపోతున్నారంటే ఇప్పటికే అప్పుల్లో నిండా మునిగుంది, తీర్చడానికి వీళ్ళ దగ్గర వనరులన్నీ కూడా ఆవిరైపోయాయి, లంక బిందులు అనుకుంటే మట్టి కుండలే ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పాడు. అందుకని వీళ్ళకి మనం అప్పులు ఇచ్చి మనం ఎందుకు డిఫాల్ట్ కావాలని చెప్పేసి ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుతుండొచ్చు కదా. అందుకని రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అది. ఆ పరిస్థితిని, అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలను కూర్చోబెట్టి ఆయనే లేదా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చేంత వరకు తెచ్చుకోవడం ఎందుకు? ఆయనే పిలిచి ముఖ్యమంత్రిగా ఇదిగో నాకు ఇబ్బందులు ఉన్నాయి, 3 ఏళ్ల నుంచి నేను డిఎల్ కూడా ఇవ్వట్లేదు, గత ప్రభుత్వం ఇవ్వలేదు, నేను కూడా అదే బాటలో నడుస్తున్నాను, నేను కూడా అదే చెప్పులలో కాళ్ళు పెట్టి నడుస్తున్నాను, ఇంకొక 6 నెలలు. ఇంకొకటి కోటేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి చర్చలకు పిలిచి మాట్లాడినా వినేటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు లేవా? వాళ్ళు అసలు వినేటువంటి పరిస్థితి లేదా? నచ్చ చెప్తానో ఉద్యోగిస్తానో నయానో భయానో ఇప్పుడు కాదు ఇంకోసారి ఇస్తా, ప్రస్తుతానికి సమ్మె చేయొద్దు, ఇప్పుడిప్పుడే ఆర్టీసీ కోలుకుంటుంది, ఇప్పుడిప్పుడే కొత్త సింగరేణి డెవలప్ అవుతుంది, ఇప్పుడిప్పుడే ఉద్యోగాల కల్పన చేస్తున్నాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తున్నాం, ప్రమోషన్లు ఇస్తున్నాం అని చెప్తే వినేటువంటి పరిస్థితులు లేరా? అంత వ్యతిరేకంగా ఉద్యోగులు ఉన్నారా ప్రభుత్వం పైన? వింటారా లేకపోతే ఎట్లా, ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది ఊహాజనితం. అసలు పిలవలేదుగా. ఎగ్జాక్ట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్ మీరు పిలవలేదు కదా. పిలిచిన తర్వాత ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది అనేటువంటిది బంతిని ఉద్యోగుల కోర్టులోకి నెడితే, కానీ ఆ విధంగా సెల్ఫ్ గోల్ తన బంతిని తన కోర్టులోనే వేసుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా వేసుకున్న తర్వాత ఉద్యోగులకు ఇంకా ప్రత్యామ్నాయం ఏంటి? పూర్తిగా లొంగిపోవాలి ఉద్యోగులు లొంగిపోవడం అంటే ఉద్యోగ సంఘాల నాయకుల్ని మనం చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాల నాయకుల్ని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ అంశం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 1.5 year తర్వాత ఉద్యోగాలు వ్యతిరేకంగా మారుతున్నారు. ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ ఇంకా రెచ్చగొట్టేటువంటి విధంగానే ఉన్నాయి, ఇక్కడ బుజ్జగించేటువంటి తత్వం మాత్రం కనిపించలేదు. సో 4 గోడల మధ్య మాట్లాడాల్సినటువంటి ముచ్చట్లు బుజ్జగించుకోవాల్సిన ఈ రోజు 4 కోట్ల ప్రజల ముందు మాట్లాడినటువంటి సందర్భం ఇది ఖచ్చితంగా ఒక రెచ్చగొట్టేలాగా మాట్లాడారు అన్నది ఒక వర్షం నుంచి వినిపిస్తోంది. బట్ చాలా సందర్భాల్లో మనం చూసాం, ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి, ఇది తెలిసిన నానుడే. సో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఒక అస్థిరత కోసం ప్రతిపక్షం చేస్తున్నటువంటి కుట్రన ప్రభుత్వం సెల్ఫ్ గోల్ అవుతుందా మీరు చెప్తున్న ప్రకారం? ఇప్పుడు ప్రతిపక్షాలు డిఏ వాయిదాలు వేయలేదు, ప్రతిపక్షాలు కాదు వేసింది, ప్రభుత్వమే వేసింది. లేదా పిఆర్సీని ఫైల్ పక్కన పెట్టింది ప్రతిపక్షాలు కాదు. లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిల్ని ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నది ప్రతిపక్షాలు కాదు. ఒకవేళ ప్రతిపక్షాలు నిజంగా రెచ్చగొడితే అనవసరంగా రెచ్చిపోయేటువంటి వాళ్ళు ఉద్యోగులు అనుకుంటే అది పొరపాటు. అసలు సమస్యలు ఉన్నాయా లేవా? డిఏ బకాయిలు 5 డిఏ బకాయిలు ఉన్నాయి. ఎందుకని డిఏ బకాయిల గురించి ఎందుకు మాట్లాడరు? లేకపోతే పిఆర్సీ గురించి ఎందుకు మాట్లాడరు? నేను ఒకటే అడుగుతున్నాను ఎవరినైనా. ఇప్పుడు సరే, ఇవి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేదా పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఖర్చు అయ్యేటువంటి వ్యవహారం. అసంఘటిత రంగ కార్మికులు దాదాపు 1.5 మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు హైదరాబాదు లేదా జిల్లాలో కానీ. వాళ్ళకి సంబంధించినటువంటి వేతన సవరణ ఎందుకు చెయ్యరు? దాని వలన ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క పైసా భారం పడుతుందా? దుకాణాలు, ఫ్యాక్టరీలు, ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేసేటువంటి అసంఘటిత రంగ కార్మికుల వాళ్ళంతా పేదవాళ్లే. దళితులు, బలహీన వర్గాల వాళ్ళు, గిరిజనులు వీళ్లే కదా ఎక్కువ మంది. వాళ్ళకి నర్సేగౌడ్ గారు వినిపిస్తుందా? బెటర్ నర్సేగౌడ్ గారు వినిపిస్తుందా? నర్సేగౌడ్ గారు
ఐ థింక్ నర్సేగౌడ్ హలో, నర్సేగౌడ్ మీ నాకు వినిపిస్తుందా? సిగ్నల్ ఇష్యూ సారీ నర్సేగౌడ్ గారు, సారీ, విల్ కమ్ బ్యాక్ టు యూ, విల్ ట్రై టు క్యాచ్ యూ అగైన్. సో కోటేశ్వరరావు గారు, మొత్తానికి ఒక ప్రభుత్వ వైఫల్యం సంవత్సరంన్నరలోనే తెలిసిపోయిందా? ప్రభుత్వాన్ని నడిపించేటువంటి పరిస్థితి లేదా? సో అంటే నేరుగా వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారా, బరువును తట్టుకోలేకపోతున్నారా, లేదంటే సోర్సెస్ ని పెంచుకోవడంలో విఫలమవుతున్నారా, ఎట్లా చూడొచ్చు? అయితే కాంగ్రెస్ పార్టీకి పరిపాలించడం కొత్త కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బట్ ద గవర్నమెంట్ ఈస్ కాంగ్రెస్ గవర్నమెంట్. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు అసంఘటిత రంగ కార్మికులకి వేతన సవరణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క పైసా భారం పడదు. ఎందుకని గడిచినటువంటి 16 నెలల్లో రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా ఈ అసంఘటిత రంగ కార్మికులు ఏంటి, వీళ్ళ వేతనాలు ఏంటి, ఉమ్మడి రాష్ట్రంలోనే సవరించారు తప్ప ఆ తర్వాత సవరించలేదు, వీళ్ళకి ఏ విధంగా మేలు చేయగలననేటువంటి అంశాన్ని ఎప్పుడైనా ప్రస్తావించారా కనీసం? ఎందుకని? మీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ ఉద్యోగులు లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మీద మీరు బాణం పెట్టి వాళ్ళని తుపాకీ పెట్టి పేల్చాలని చూస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికులకి మీరు ఎందుకు పెంచలేదు అంటే ఏమన్నా చెప్తారు? ఏమన్నా భారం పడుతుందా? ఒక్క పైసా భారం పడదు. ఎందుకని చేయరు? మీ సొమ్మేం పోయింది. అందుకని అసలు విషయం ఏంటంటే, గతంలో కాంగ్రెస్ పరిపాలించినా లేకపోతే వాళ్ళు వారసులుగా వచ్చినా లేదా ఇంకొక పార్టీ అయినా కానీ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూసినప్పుడు ప్రజల మీద, పోరాడేటువంటి వాళ్ళ మీద భారాలు మోపటం, లేకపోతే వాళ్ళ డిమాండ్ల మీద దాడులు చేయడం. ఒకటి కోటేశ్వరరావు గారు, మొదటి నుంచి చూస్తే ఫస్ట్ ఎదురు దెబ్బే రైతు భరోసా దగ్గర తగిలింది. ప్రభుత్వం ఏర్పడగానే ఫస్ట్ వచ్చినటువంటి ఎఫెక్టే రైతు భరోసా, రైతుల నుంచి. ఆ తర్వాత రైతు రుణమాఫీ అన్నారు, హరీష్ రావును రాజీనామా చేయమన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం ఒప్పుకుంది. సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాం. గత పాలకులు చేసినటువంటి అప్పులు పాపాల పుట్టలాగా పెరిగిపోయింది, వాటికి ఇంట్రెస్ట్లు కట్టడానికి సరిపోతుంది అని చేసినటువంటి కామెంట్. కానీ ఇప్పటికీ డిఏలు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, 5-6 డిఏలు దాకా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటు ఉద్యోగ కల్పన చేయాలి, జాబ్ క్యాలెండర్లు వేయాలి, అట్ సేమ్ టైం 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. సంవత్సరంన్నర తర్వాత ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసినటువంటి ఈ విధానం, కోసిన రూపాయి పుట్టదు, ఉన్న దాంట్లో సర్దుకొని సంసారం చేసుకోవాలి అన్న మాట భవిష్యత్తులో ఎట్లాంటి దారులు తీయొచ్చు? డెఫినెట్ గా ఇది భవిష్యత్తులో నా అభిప్రాయం ప్రకారం రాజకీయ ప్రకంపనలు అటువంటి విషయానికి వస్తే ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి లేదా ఈ వ్యాఖ్యలు వీటిల్లో జనంలో, సామాన్య జనంలో కూడా ఇప్పటికే కొంత అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి మరింతగా పెరిగి రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కనుక అది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కనుక వస్తే ముఖ్యమంత్రి ఉద్యోగం పడినా కూడా ఆశ్చర్యం లేదు. ఆ పరిస్థితి ప్రభుత్వంలో ఉండొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా మాట్లాడి అందరి మీద బస్తీ మీద సవాల్ ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనేం చేయనని చెప్పేసి అడ్డం తిరిగి కూర్చుంటే, ఈ మాట పైన పాత కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశం ఉందా? ఢిల్లీలో సమావేశం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అది ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఈ మాటల యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది నిన్నటి నుంచి మనకి సోషల్ మీడియాలోను బయట కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇది వాళ్ళకి భేటీ అవుతారా, లేకపోతే దీని సెగ ఢిల్లీ పెద్దలకి డెఫినెట్ గా తగ్గుతుంది. తగ్గిన తర్వాత రెండు జరిగేటువంటి అవకాశాలు ఉంది. మళ్ళా టోన్ డౌన్ చేసి ఇప్పుడు ఈ అసంతృప్తి చెందినటువంటి ఈ వర్గాలని మళ్ళా దగ్గరగా తెచ్చుకోవడానికి కొన్ని మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అది చేస్తారా? లేకపోయేట్లయితే ఇదే పద్ధతిలో కనుక కొనసాగేట్లయితే డెఫినెట్ గా ఉద్యోగం ఉంటుంది. ఎందుకంటే జనానికి వ్యతిరేకమైన తర్వాత దేశంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ రివైవ్ కావాలి అనుకుంటున్న తరుణంలో ఈ విధంగా జనంతో తగాదు పెట్టుకొని జనానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మరి బీజేపీ కావచ్చు లేదా ఇతర కాంగ్రెస్ ని వ్యతిరేకించేటువంటి పార్టీలన్నీ కూడా కాచు కూర్చున్నాయి, ఈ వైఫల్యం కోసం కాచు కూర్చున్నాయి. ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక అయాచిత వరం, కోరని వరం అంటారు కదా, అటువంటి పరిస్థితిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెచ్చారనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ నర్సేగౌడ్ గారు. సో అది సెల్ఫ్ గోల్ ఒకటి కనిపిస్తోంది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్, ₹1 పుట్టే పరిస్థితి లేదు, ఎక్కువ ₹1 ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలు
ప్రజలకు మనం మద్దతుగా ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలంటే ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ప్రజల వైపు నుంచి ఉద్యోగ సంఘాల మీద వ్యతిరేకత సృష్టించేటువంటి ప్రయత్నం, చాలా అంశాలు దీంట్లో వస్తున్నాయి. అండ్ ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డిఫేమ్ చేసే విధంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, సోషల్ మీడియాలో కోడే కూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అటు బీజేపీ కూడా దీనిపైన స్పందిస్తోంది. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అవన్నీ ఉట్టుటియే, ఇక నుంచి ఏమీ రాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ సంక్షేమ పథకాలు రావు, ముఖ్యమంత్రి నేరుగా ఒప్పుకున్నారు, ₹1 ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఉన్న సంక్షేమ పథకాలకు జీతాలు పెన్షన్లు అడ్జస్ట్మెంట్ చేయడానికే డబ్బులు సరిపోతున్నాయి, ఎక్స్ట్రా ₹1 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఎక్స్ట్రా ఒక్క సంక్షేమ పథకానికి కూడా మళ్ళీ అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అన్న స్పష్టంగా కనిపిస్తోంది. తులబంగారమా, స్కూటీలా, లేదంటే మహిళలకు పెన్షన్లా, ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృత్య, ₹2,500 పెన్షన్ మహిళలకు, చాలా అంశాలు దీంట్లో ఉన్నాయి. సో ఇవన్నిటి పరిస్థితి ఏమిటి, గాలికి వదిలేసినట్టేనా, సీఎం హ్యాండ్సప్ అన్న ప్రశ్నలు కనిపిస్తున్నాయి. చూద్దాం అసలు ప్రభుత్వం నుంచి మంత్రులు ఏం మాట్లాడతారు, ఏం రియాక్షన్ ఇస్తారు సీఎం కామెంట్స్ పైన అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రతిపక్షాలు అయితే దీన్ని ఆయుధంగా మలుచుకున్నాయి. లెట్స్ సీ, దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.